రైట్, మనతో పాటు జీవీఎంసీ కార్పొరేటర్ జనసేన 4 లీడర్ వసంతలక్ష్మి గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం మళ్ళీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొదటిసారి జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటాం. నమస్తే. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇది 3వ సభ అని చెప్పుకోవచ్చు. పోరాట యాత్ర నుంచి స్టార్ట్ అయిన ఇక్కడ 13 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇంత లక్షల మందితోని జనసేన పార్టీ ఇక్కడ బలోపేతం అయింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం ఇక్కడ చెప్తారు కాబట్టి దాన్ని బట్టి మేము ఎలా మసులుకోవాలనే దాని మీద కంపల్సరీ ఇంకా మంచిగా మేము పనిచేసి జనసేన పార్టీ బలపరచడానికి మేము ముందుకు వస్తాం. ఇక్కడ మొన్న కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి మీకు సంబంధించి. ఇక్కడ పర్యటన, నాగబాబు గారి పర్యటనలు అన్ని క్లియర్ అయిపోయినట్టేనా అందరివి కూడా? ఒకటండి, సమస్య అని ఎందుకు అనుకోవాలి, అది ఎప్పుడు మన ఒక కుటుంబంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మనల్ని మందలించినప్పుడు అది మన మంచిగా అని తీసుకోవాలే గానీ అది చెడ్డగా తీసుకోకూడదు. నాకు తెలిసినంత వరకు మేము ఎక్కడ ఫీల్ అవ్వలేదు. మేము ఎప్పుడు జనసేన పార్టీ మనుషులమే, జనసేన పార్టీతోనే ఉంటాము. మా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది కూడా జనసేన పార్టీతో. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మీతో మాట్లాడినట్టు ఉన్నారు, మీతో మాట్లాడిపించినట్టు కూడా ఉన్నారు. ఏమన్నారు, ఏమని మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు? ఒకటైతే చెప్తానండి, పని చేసే ప్రతి కార్యకర్త పేరు కూడా ఆయనకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తున్నారు. ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు, ఎవరు ఆయన కోసం కష్టపడుతున్నారు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సొంత నిధులతో ఈ రోజు ఎక్కడైనా మీరు చూస్తూనే ఉండండి, సభలు ఏర్పాటు చేయడం కూడా ఎవరి మీద ఆయన ఆధారపడట్లేదు. ఆయన డబ్బుతోనే ఈ రోజు అందరికీ కూడా భోజనాలు పెట్టించడం, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మాకు సూచనలు ఇచ్చి మాకు అందరికీ మంచిగా తీసుకురమ్మని కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఉంటుంది, పార్టీ బలపరుస్తారు, అందరూ కంపల్సరీ బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఇంకా ఏమన్నా మీరు చెప్పినటువంటి విషయాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు విన్నారా? మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, తీసుకున్నారా ఆయన? ఇన్పుట్స్, సలహాలు ప్రతి ఒక్కరివి తీసుకున్నారండి. రాబోయే రోజుల్లో అవి కూడా ఆచరణలోకి వస్తాయని తెలియజేస్తారు.